భారత్ రష్యా స్నేహబంధంపై పడి ఏడ్చిన పాశ్చాత్య దేశాల్లో పోలెండ్ కూడా ఒకటి. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ముడి చమురు కొనుగోళ్లను ఆ దేశం తీవ్రంగా తప్పుపట్టింది. రష్యా క్రూడ్ కొంటూ భారత్ యుద్ధాన్ని ఎగదోస్తోందని విమర్శల దాడికి దిగింది. ఇప్పుడు అదే దేశం మోడీ లేకపోతే పెను విధ్వంసం తప్పదంటూ భారత్ను వేనోళ్ల కీర్తిస్తోంది. భీకర అణుయుద్ధాన్ని ఆపింది భారత ప్రధానే అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తోంది. భారత్ రష్యా ముడి చమురును కొనడమే రైట్ అంటూ కితాబిస్తోంది. అవును, దేశ రాజధాని న్యూఢిల్లీలో పోలాండ్ మంత్రి స్వయంగా ఈ ప్రకటనలు చేశారు. ఈ ప్రశంసలై పాశ్చాత్య దేశాల్లో రీసౌండ్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఇంతకు భారత్ రష్యా స్నేహబంధంపై పోలాండ్ వైఖరి ఎందుకు మారింది? పాశ్చాత్య దేశాలకు భారత్ విలువేంటో ఇప్పుడే తెలిసొస్తోందా? లెట్స్ వాచ్. భారత్ విషయంలో పాశ్చాత్య దేశాల వైఖరి మారుతోందా? ఇండియాను తప్పుపట్టిన వారే ఎందుకు ప్రశంసిస్తున్నారు? యూరోపియన్ దేశాలకు భారత్ విలువేంటో తెలిసొస్తోందా? అంతర్జాతీయ రాజకీయంలో శాశ్వత శత్రుత్వాలుండవు, శాశ్వత మిత్రుత్వాలు ఉండవు. కేవలం ప్రయోజనాలు మాత్రమే శాశ్వతం. ఈ దౌత్య సూత్రాన్ని మరోసారి అక్షరాల నిరూపించింది పోలాండ్. నిన్నటి వరకు రష్యాతో భారత బంధాన్ని వేలెత్తి చూపిన అదే పోలాండ్ ఇప్పుడు న్యూఢిల్లీ వేదికగా భారత్పై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రపంచాన్ని శాసించే అమెరికా, నాటో కూటములు సైతం చేతులెత్తేసిన వేళ ప్రధాని మోదీ ప్రపంచాన్ని ఒక పెను అనుముప్పు నుంచి కాపాడారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి గ్లోబల్ పాలిటిక్స్ను షేక్ చేసింది. ఇండియా పర్యటనకు వచ్చిన పోలాండ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వ్లాడిస్లావ్ థియోపిల్ బార్జోస్టేవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై హాట్ టాపిక్గా మారాయి. 2022 చివర్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం పతాక స్థాయికి చేరిన వేళ రష్యా సైన్యం తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంది. ఆ సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహనం కోల్పోయి ఉక్రెయిన్పై వ్యూహాత్మక అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అదే గనుక జరిగి ఉంటే ఈ పాటికి యూరప్ శ్మశానంగా మారేది. అయితే ఆ భీకర అణుప్రమాదాన్ని నిలువరించింది, పుతిన్ వేలిని ట్రిగ్గర్ పైనుంచి పక్కకు జరిపింది ఒక్క మోదీ మాత్రమేనని పోలాండ్ మంత్రి స్పష్టం చేశారు. When I mentioned the role Prime Minister Modi played in stopping Putin using tactical nuclear weapons in Ukraine at the end of 2022, but it's true. Prime Minister Modi is one of the few people who actually can exert some pressure and influence on President Putin, and that is clearly something India could do to stop this conflict. ఇది పోలాండ్ మంత్రి సంచలన ప్రకటన. అగ్రరాజ్యం అమెరికా హెచ్చరికలను కానీ, నాటో కూటమి దేశాల బెదిరింపులను కానీ పుతిన్ లెక్క చేయని తరుణంలో ప్రధాని మోదీ తన విలక్షణ దౌత్య వ్యూహంతో రష్యాను వెనక్కి తగ్గించారని పోలాండ్ మంత్రి కొనియాడారు. పుతిన్తో ముఖాముఖి మాట్లాడి ఆయనపై ఒత్తిడి తెచ్చి యుద్ధ వ్యూహాన్ని మార్చగలిగే అతి కొద్ది మంది గ్లోబల్ లీడర్లలో మోదీ అత్యంత కీలకమైన వ్యక్తి అని ఆయన తేల్చి చెప్పారు. చైనా సైతం చేయలేని పనిని భారత్ చేసి చూపించిందన్నారు. ప్రధాని మోదీ ప్రపంచంలోనే సుప్రసిద్ధ అత్యంత గౌరవనీయుడైన రాజనీతిజ్ఞుడు. అధ్యక్షుడు పుతిన్ మోదీ చెప్పే మాటలను శ్రద్ధగా వింటారు. రష్యా తనను శత్రువుగా భావించని దేశాల నుండి వచ్చే శాంతి విజ్ఞప్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఆ రకంగా ఈ భీకర అణు సంక్షోభాన్ని ముగించడంలో భారత పాత్ర అత్యంత కీలకంగా మారింది. మోదీ జోక్యమే లేకపోతే ఈరోజు పరిస్థితి దారుణంగా ఉండేది అని స్పష్టంగా చెప్పారు. అప్పుడే రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేయడంపై గతంలో పోలాండ్ చేసిన విమర్శలపైన క్లారిటీ ఇచ్చారు. రష్యా నుండి చౌకగా లభించే చమురును కొనుగోలు చేయడం ద్వారా భారత్ రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థకు పరోక్షంగా మద్దతిస్తుందని తాము గతంలోనే భావించామని, అయితే మార్కెట్ ధర కంటే 40% తక్కువకు చమురు లభిస్తున్నందున ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు తాము అర్థం చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ అంశం రెండు దేశాల మధ్య ఎలాంటి విభేదాలకు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. నిజానికి ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి పాశ్చాత్య దేశాలు భారత్ను ఒంటరిని చేయాలని గట్టిగానే ప్రయత్నించాయి. అమెరికా, బ్రిటన్, పోలాండ్ వంటి దేశాలు భారత్ను టార్గెట్ చేస్తూనే వచ్చాయి. రష్యా నుంచి భారత్ ముడి చమురును భారీగా కొనుగోలు చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. రష్యా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలని తాము కఠిన ఆంక్షలు విధిస్తుంటే భారత్ మాత్రం చౌకగా చమురు కొంటూ యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తోందని, ఉక్రెయినియన్ల రక్తంతో భారత్ వ్యాపారం చేస్తోందని
పోలాండ్ సహా పలు యూరప్ దేశాలు నాడు అత్యంత ఘాటుగా విమర్శించాయి. కానీ కాలం మారింది. పాశ్చాత్య దేశాల గర్వం అణిగింది. నాటి విమర్శల వెనుక ఉన్న డొల్లతనం బయటపడింది. నాడు విమర్శించిన నోళ్లే ఇప్పుడు భారత్ తీసుకున్న చమురు నిర్ణయం 100% కరెక్ట్ అంటూ మద్దతు పలుకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధర కంటే రష్యా 40% తక్కువకు చమురు ఆఫర్ చేస్తున్నప్పుడు తన సొంత దేశ ప్రయోజనాల కోసం, తన ప్రజల ఆర్థిక భద్రత కోసం భారత్ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని పోలాండ్ విదేశాంగ మంత్రి ఇప్పుడు బహిరంగంగా అంగీకరించారు. రష్యా చమురు కొనుగోళ్లపై పాశ్చాత్య దేశాల వైఖరి మారటానికి ఒక రకంగా జైశంకర్ ఇచ్చిన కౌంటర్స్ కూడా కారణం. ఇది కేవలం పోలాండ్ వైఖరిలో వచ్చిన మార్పు మాత్రమే కాదు, రష్యా భారత్ బంధంపై మొత్తం పాశ్చాత్య ప్రపంచం తన పంతాను మార్చుకోవటానికి నిదర్శనం. నాడు ఆంక్షల పేరుతో దౌత్య ఒత్తిళ్లతో భారత్ను బెదిరించాలని చూసిన దేశాలకు గ్లోబల్ పాలిటిక్స్లో ఇండియా బలాన్ని, మోదీ అంతర్జాతీయ ఇమేజ్ను విస్మరించడం ఎవరికీ సాధ్యం కాదనే సత్యం ఇన్నాళ్లకు బోధపడింది. భారత్ లేకపోతే రష్యాని కంట్రోల్ చేయటం అసాధ్యమనే విషయాన్ని పశ్చిమ దేశాలు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రష్యాతో భారత్కున్న శతాబ్దాల నాటి దౌత్య సంబంధాలే ఇప్పుడు ప్రపంచానికి రక్షణ కవచంగా మారాయి. సోవియట్ కాలం నాటి నుంచి కఠిన కాలంలోనూ కొనసాగుతున్న ఈ దృఢమైన విశ్వసనీయ బంధం వల్లే క్రెమ్లిన్పై గట్టిగా మాట్లాడే నైతిక హక్కు, పుతిన్ నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తి ఇండియాకు దక్కాయి. ఇది యుద్ధాల యుగం కాదు అని మోదీ పుతిన్ ముందే చెప్పగలిగారంటే అది భారత్ దౌత్య పరపతికి నిదర్శనం. ఇక ఈ అణుముప్పును ఆపడంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పాత్ర కూడా ఉందని పోలాండ్ మంత్రి ప్రస్తావించినప్పటికీ చైనా కంటే భారత్ వైపు ప్రపంచ దేశాలు మొగ్గు చూపడానికి ఒక బలమైన కారణం ఉంది. చైనాకు రష్యాతో వ్యూహాత్మక స్వార్థబంధం ఉంది. అమెరికాను దెబ్బతీయాలనే కుట్ర ఉంది. కానీ భారత్కు ఉన్నది శాంతియుత, నిష్పక్షపాత అలీన విధానం. భారత్ ఏ ఒక్కరి పక్షాన నిలబడకుండా కేవలం మానవతా దృక్పథంతో శాంతిని కోరుకుంటోంది. అందుకే మోదీ మాటకు అంతర్జాతీయంగా అంతటి విలువ పెరిగింది. భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్ కూడా సమతుల్యంగా ఉందనే వాస్తవాన్ని పశ్చిమ దేశాలు ఇప్పుడు పరోక్షంగా అంగీకరిస్తున్నాయి. ఒకవేళ భారత్ గనక రష్యా ముడి చమురును నాదనుకొని ఉంటే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడి బ్యారెల్ ధర $150 నుండి $200 చేరేది. అది యూరప్, అమెరికా ఆర్థిక వ్యవస్థలను తీవ్ర ద్రవ్యోల్బణంలోకి నెట్టి మరింత దెబ్బతీసేది. అంటే భారత్ చమురు కొనటం వల్ల పరోక్షంగా లబ్ధి పొందేది పశ్చిమ దేశాలే. మొత్తానికి న్యూఢిల్లీ వేదికగా పోలాండ్ మంత్రి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య రంగంలో భారత్ సాధించిన నైతిక విజయానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. నాడు భారత్ వల్ల యుద్ధానికి నిధులు అందుతున్నాయన్న నోళ్లతోనే భారత్ వల్లే గ్లోబల్ అణుయుద్ధం ఆగింది. భారత్ చమురు కొనడం కరెక్టే అని ఒప్పించడంలో భారత విదేశాంగ విధానం 100% సక్సెస్ అయింది. అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య కూటమికి భారత్ ఒక గ్లోబల్ పీస్ మేకర్ అని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.